సర్వస్వాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు పరిచర్యలోకి వస్తాడు. అది గుర్తుంచుకో పార్వతక్క. ఎందుకు అంటే, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు గదా! గొర్రెలు అని సంబోధిస్తున్నావు గదా! నీ ధర్మం నీకేం నేర్పించింది? అదే మేము తిరిగి అంటే, ఒకవేళ పార్వతి పంది అంటే నువ్వు ఒప్పుకుంటావా? లేదు మీ ధర్మం నేర్పించేవారిని, చెప్పేవారిని వాళ్ళందరిని పందులు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఇలా అంటున్నప్పుడు మాకు బాధ అనిపియదా? కోపం రాదా? ఎందుకు నువ్విట్లా మాట్లాడుతా ఉన్నావు? భయం లేక. ఇంట్లో భయం లేదు నీకు, భర్త భయం లేదు. మరి మీ ఆయన ఏం జేస్తున్నాడో మరి మాకు కూడా తెలీదు. ఇలా రోడ్ల మీదకొచ్చి ఇతర మతాల గురించి, సేవకుల గురించి ఇట్లా మాట్లాడుతా ఉన్నప్పుడు అది తప్పు అని చెప్పడా నీ భర్త? అలా చెప్పుంటే నువ్విక్కడి వరకు వచ్చేదానివి కాదు. ఒళ్ళు జాగ్రత్త బెట్టుకో. మాట జాగ్రత్తగా రాని. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందులో నేను పాస్టర్లు గొర్రెలు కదా. చూడండి ఆ పళ్ళేసుకొని ఎలా ఇకిలిస్తుందో. ఎందుకంటే ఒక సేవకుని గురించి మాట్లాడితే దేవుడు ఎంత శిక్ష విధిస్తాడో ఆమెకు తెలీదు.